గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శారీరకంగా బాధ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి పంకజశ్రీ. అలాగే తప్పుడు కేసులతో వంశీని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చారు. విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖాత్ అయ్యారు. వారంలో 2 సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉంటుందని ఆమె ఈరోజు వంశీని కలిశారు. అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్లో ఉన్నారు. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. ఎప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే. వంశీపై వెన్నపూస నొప్పితో శ్వాసకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు. బెడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తాం. జైల్లో ఎవరిని కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారెక్లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు. నాకు ధైర్యం చెప్పారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. మాకు వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీంని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇదే సమయంలో సత్యవర్ధన్ని పోలీసులు అదుపులో తీసుకొని మెజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు.